హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. మీ విలువైన సమయాన్ని మాతో పంచుకోవడానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. అండ్ ఇఫ్ యూ లైక్ ద కాంటెంట్, ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బేసిక్లీ ఇండియాలో లాస్ట్ 5 ఇయర్స్లో వాటర్బోర్న్ డిసీజెస్ షార్ప్గా పెరిగిపోయాయి. ఈ డేటా మొత్తం యూనియన్ హెల్త్ మినిస్ట్రీ రాజ్యసభలో సబ్మిట్ చేసింది. ఇంటిగ్రేటెడ్ డిజీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అంటే IDSP నుండి కలెక్ట్ చేసిన అఫీషియల్ నంబర్స్ ఇది. సరే, డీటెయిల్స్లోకి వెళ్దాం. ఫస్ట్ బిగ్ పిక్చర్తో స్టార్ట్ చేద్దాం, ఓవరాల్ ట్రెండ్ని అర్థం చేసుకోవడానికి. తర్వాత ప్రతి డిజీజ్ గురించి ఒక డీప్ డైవ్ చేద్దాం. దాని తర్వాత గ్రౌండ్ రియాలిటీ ఏంటో చూద్దాం. అండ్ ఫైనలీ పాలసీ టేక్అవేస్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అప్ ద బిగ్ పిక్చర్. ఈ సెక్షన్లో మనం హై లెవెల్ డేటాని చూద్దాం. ఇది ఇండియా పబ్లిక్ హెల్త్ గురించి ఒక చాలా ఇంట్రెస్టింగ్ కాంట్రడిక్టరీ స్టోరీని రివీల్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ డేటా అంతా అఫీషియల్ అండ్ పాన్ ఇండియా కవర్ చేస్తుంది. అందుకే ఇది చాలా రిలయబుల్ సోర్స్. గ్రౌండ్లో నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి ఇది చాలా క్రూషియల్. బిగ్ పిక్చర్ చూస్తే ఆల్మోస్ట్ అన్ని వాటర్బోర్న్ డిజీజెస్ ఇంక్రీజ్ అయ్యాయి. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే అక్యూట్ డైరియల్ డిజీజెస్ మాత్రం మ్యాసివ్గా తగ్గాయి. గ్రౌండ్ రియాలిటీలో అనీవెన్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రెస్ అని ఇది క్లియర్గా చూపిస్తుంది. ఇప్పుడు మనం డిజీజ్ వైజ్ డీప్ డైవ్లోకి వెళ్దాం. ఈ సెక్షన్లో ఈ ట్రెండ్స్ వెనక ఉన్న స్పెసిఫిక్ నంబర్స్ని ఎగ్జామిన్ చేద్దాం. ఫస్ట్ ఒక అందరికైనా షాకింగ్ స్టాటిస్టిక్ ఒకటి చూద్దాం. ఈ నంబర్ హెపటైటిస్ A కేసెస్లో వచ్చిన సర్జ్ని రిప్రజెంట్ చేస్తోంది. అండ్ అది చాలా స్టాగరింగ్గా ఉంది. హెపటైటిస్ A కేస్ లోడ్ ఆల్మోస్ట్ 10 టైమ్స్ పెరిగింది. జస్ట్ ఇమాజిన్, 2021లో అరౌండ్ 4,000 కేసెస్ ఉంటే 2025కి 40,000 ప్లస్ అయ్యాయి. దిస్ ఈస్ ద హైయెస్ట్ సర్జ్ అమంగ్ ఆల్ డిజీజెస్. ఇది ఇక్కడితో ఆగలేదు. కాలరా కేసెస్ 400% పైన పెరిగాయి. లెప్టోస్పెరోసిస్ కూడా ఆల్మోస్ట్ 3 టైమ్స్ చంపైంది. ఇంకా టైఫాయిడ్ కూడా సిగ్నిఫికెంట్గా పెరిగింది. బేసికలీ ఫ్లడ్స్, పువర్ డ్రైనేజ్ అండ్ అన్సేఫ్ వాటర్, ఈ చైన్ ఎఫెక్ట్ క్లియర్గా కనిపిస్తుంది. టైఫాయిడ్ విషయానికి వస్తే పర్సెంటేజ్ ఇంక్రీజ్ కన్నా అబ్సల్యూట్ బర్డెన్ చాలా ఇంపార్టెంట్. సుమారు 5.67 lakh కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. సో ష్యూర్ వాల్యూమ్లో ఇది ఒక మ్యాసివ్ పబ్లిక్ హెల్త్ ఛాలెంజ్. హెపటైటిస్ ఈ మోడరేట్ ఇంక్రీజ్ చూపించింది, కానీ అక్యూట్ డైరియల్ డిజీజెస్ డ్రాస్టిక్గా తగ్గాయి. స్వచ్ఛ్ భారత్, ORS యూసేజ్, ప్రైమరీ హెల్త్ కేర్ ఇవన్నీ ఇక్కడ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ పనిచేస్తాయని ఇది ప్రూవ్ చేస్తుంది. సో ఏ నంబర్స్ వెనక ఉన్న క్రూషల్ రీజనల్ ప్యాటర్న్స్ అండ్ రూట్ కాజెస్ ఏంటి, ఇది ఎక్కడ అండ్ ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకుందాం. డిజీజ్ వైజ్ హాట్స్పాట్స్ చూస్తే మనకి క్లియర్ రీజనల్ వల్నరబిలిటీస్ కనిపిస్తున్నాయి. టైఫాయిడ్కి మధ్యప్రదేశ్ టాప్లో ఉంది, తర్వాత కర్ణాటక అండ్ ఛత్తీస్గఢ్. కాలరాకి ఢిల్లీ లాంటి అర్బన్ సెంటర్స్ మేజర్ హాట్స్పాట్స్. ఇంకా లెప్టోస్పైరోసిస్ విషయానికి వస్తే కేరళ అండ్ తమిళనాడు లాంటి కోస్టల్ స్టేట్స్లో ఎక్కువ. సో డేటా క్లియర్లీ షోస్ ఈ డిస్టింక్ట్ రీజనల్ రిస్క్ ప్యాటర్న్స్. బేసికలీ ఇది జస్ట్ హెల్త్ ఇష్యూ కాదు. క్లైమేట్ చేంజ్, ర్యాపిడ్ అర్బనైజేషన్, వీక్ సూరేజ్ సిస్టమ్స్ అన్నీ ఇంటర్కనెక్టెడ్. దిస్ ఈజ్ అ గవర్నెన్స్ ఛాలెంజ్. ఇప్పుడు ఈ డేటాని పాలసీ ఇంప్లికేషన్స్తో కనెక్ట్ చేద్దాం. ఇది UPSC లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా రిలవెంట్. UPSC పర్స్పెక్టివ్లో ఇది GS2 పబ్లిక్ హెల్త్, GS3 డిజాస్టర్ అండ్ క్లైమేట్ లింకేజ్. సేఫ్ డ్రింకింగ్ వాటర్ వితౌట్ క్వాలిటీ మానిటరింగ్ ఇస్ నాట్ ఇనఫ్. పాలసీ గ్యాప్ ఇక్కడే ఉంది. ఎగ్జామ్లో ఈ కాంప్లెక్స్ ట్రెండ్ని గుర్తుపెట్టుకోవడానికి మీకోసం ఒక సింపుల్ మెమోనిక్ ఉంది. ఈజీ మెమోనిక్ ఒకటి రిమెంబర్ చేయండి. హెడ్స్లెట్ అప్ అండ్ AD డౌన్ అంటే హెపటైటిస్ A, కాలరా, లెప్టోస్పైరోసిస్, టైఫాయిడ్ అండ్ హెపటైటిస్ E ఇవన్నీ పెరిగాయి. కానీ AD అంటే అక్యూట్ డైరియల్ డిజీజెస్ తగ్గాయి. ఎగ్జామ్లో డేటా రీకాల్ చేయడానికి ఇది సూపర్ యూస్ఫుల్. సో ఈ మొత్తం పబ్లిక్ హెల్త్ ఛాలెంజ్ని ఒకే ఒక్క లైన్లో ఎలా సమ్మరైజ్ చేయగలం? సో ఫైనల్ టేక్అవే ఇండియా అంటే ఇండియా శానిటేషన్లో ప్రోగ్రెస్ చేసింది, కానీ సేఫ్ డ్రింకింగ్ వాటర్ క్వాలిటీలో సీరియస్ గ్యాప్స్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ సొల్యూషన్కి స్ట్రాంగ్ డిజీజ్ సర్వేలెన్స్, క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వాటర్ క్వాలిటీ మీద ఫోకస్ చాలా అవసరం, జస్ట్ యాక్సెస్ కాదు. ఈ డేటా మనల్ని అడిగే కీ క్వశ్చన్ ఏంటి అంటే డయేరియాని కంట్రోల్ చేయడంలో వచ్చిన సక్సెస్ని మిగతా అన్ని వాటర్బోర్న్ డిసీజెస్ మీద ఎలా రెప్లికేట్ చేయగలం?